Hi viewers, I am your Dr. Kola. సో డిఎల్ఈడి ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నారు మీరందరూ కూడా. నేను ఈ వీడియో పోస్ట్ చేసే వరకు మీ ఫస్ట్ ఇయర్ సైకాలజీ పేపర్ బాగా రాశారనుకుంటాను. సో ఒకటే చెప్పాను. ఫర్ ఎవ్రీ ఆన్సర్ యూ ట్రై టు ఆన్సర్ ఇట్ స్పెసిఫిక్. టు ద పాయింట్ రాయండి అని చెప్పాను. సో మీరు అదే పాటించారనుకుంటా. అదే విధంగా పేపర్‌ని కూడా నంబర్ ఆఫ్ పేజెస్ కూడా రెస్ట్రిక్ట్ చేసుకుంటూ మీరు ఆన్సర్స్ చేశారనుకుంటున్నాను. సో చాలామంది విద్యార్థులు ఏమడిగారంటే, "సార్ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏమి వస్తాయి చెప్పండి" అంటే, గెస్ చేయలేము మనము. ఎందుకంటే ఒకసారి మనం చెప్పిన క్వెషన్స్ వస్తే ఓకే. సార్ ఈస్ గుడ్. రాకపోతే సార్ సరిగ్గా చెప్పలేదంటారు. కాబట్టి నేనేమంటున్నానంటే వీళ్ళు అనలైజ్ ద పేపర్స్. విత్ ద ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ 15 అబోవ్ ఇయర్స్ ఆఫ్ టీచింగ్ సొసైటీ, ఎడ్యుకేషన్ అండ్ కరిక్యులమ్. మీకుండే 4 చాప్టర్స్‌లో ఏ విధంగా క్వెషన్స్ వస్తాయని అనాలిసిస్ చేద్దాం. ఒక 3, 4 ఇయర్స్ పేపర్స్ చూసినప్పుడు ఫస్ట్ చాప్టర్ నుంచి మీకు మా బిగ్ క్వెషన్స్‌లో, లాంగ్ క్వెషన్స్‌లో 2 వస్తున్నాయి కంపల్సరీ. అదేవిధంగా థర్డ్ చాప్టర్ నుంచి ఒకటి, ఫోర్త్ చాప్టర్ నుంచి ఒకటొస్తున్నది. కాబట్టి ముఖ్యంగా గమనించాల్సింది ఏందంటే, ఫస్ట్ చాప్టర్ యాస్ వెల్ యాస్ థర్డ్ చాప్టర్ మీద కొద్దిగా ఎక్కువ కాన్సంట్రేట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ చాప్టర్ నుంచి వచ్చే 2 క్వెషన్స్‌లో ఒక్కొక్కసారి జనరల్ క్వెషన్ వస్తుంది. అప్లికేషన్ వస్తుంది. ఇన్ సర్వీస్ టీచర్ ట్రైనింగ్ వల్ల ఉపయోగం ఏంటి? అలా ఇట్లాంటి క్వెషన్స్ వస్తున్నాయి. సో, అట్లాంటి సమయంలో ఈ క్వెషన్‌కి మనము చాలా పెద్దగా రాయొచ్చు. చాలా వివరణాత్మకంగా రాయొచ్చు. ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఎందుకిస్తామంటే రీఓరియంటేషన్ అంటాము, రిఫ్రెషర్ అంటాము. లేకపోతే కొత్తగా వచ్చే మెథడ్స్ పట్ల పరిచయం అంటాము. లేదా మనం ఏమంటామంటే ఈ మధ్యల టీచింగ్ మెథడ్స్‌లో వచ్చిన మార్పులు చెప్పుకుంటూ పోతే ఒక 4 పేజీలు రాయొచ్చు. అలాంటి క్వెషన్స్ అక్కడక్కడ కనిపిస్తున్నాయి 2, 3 పేపర్స్‌లో. లేదా మనం ఒకవేళ తీసుకున్నట్టయితే ఆహ్, మీకున్న ఏదైతే ఎడ్యుకేషనిస్ట్ లేదా ఎడ్యుకేషన్ ఫిలాసఫర్స్ ఓ 15 మంది ఇవ్వడం జరిగింది. భారతీయ తత్వవేత్తలు, అదేవిధంగా విద్యావేత్తలు, అదేవిధంగా ముగ్గురు పాశ్చాత్య తత్వవేత్తలు. ఇళ్ళకెళ్ళి కూడా ఒక క్వెషన్ రావచ్చు. అయితే సార్ మరి మొత్తం డీటెయిల్‌గా వారి గురించి అడుగుతారంటే అలా ఒకవేళ అడిగితే వాట్ డు గాంధీజీ యొక్క ఎడ్యుకేషన్ ఫిలాసఫీ ఏంటి? జిడ్డు కృష్ణమూర్తి యొక్క ఎడ్యుకేషన్ ఫిలాసఫీ ఏంటి? అని అడగొచ్చు. లేదా అరబిందో యొక్క ఫిలాసఫీ ఏంటి? ఎడ్యుకేషన్ ఫిలాసఫీ. లేదా అరవిందుడు విద్య విద్య గురించి ఏమనుకున్నాడు? ఇట్లాంటి క్వెషన్ రావచ్చు. కాబట్టి ఇక్కడ ఈ 15 చదివేటప్పుడు కూడా మీరేం చేయండంటే ఫస్ట్ వారి పేర్లు రాసుకోండి 15 మంది. అదే విధంగా వారి ఎడ్యుకేషన్ ఫిలాసఫీ ఏంటి? వారు టీచర్ గురించి ఏం చెప్పాడు? అదే విధంగా గురించి ఏం చెప్పాడు? అదే విధంగా విమెన్ ఎడ్యుకేషన్ గురించి ఏం చెప్పాడు? వృత్తి విద్య గురించి ఏం చెప్పాడు? ఇట్లా రాసుకున్నట్టయితే ఎగ్జామ్‌లో డైరెక్ట్‌గా మీరు రాసేయొచ్చు. ఆహ్, ఇక్కడ ఈ క్వెషన్ మనము ఎనీ ఆఫ్ ద 15 ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అదే విధంగా ఈ 15 నుంచే మనకు 3 మార్క్స్ క్వెషన్స్ కూడా రావచ్చు. మీరు రాసేటప్పుడు గూడా ఎప్పుడైతే 5 మార్క్స్‌కి అడిగినప్పుడు ఎలా రాయాలి అంటే కొద్దిగా ఎక్కువ పాయింట్స్ రాయాలి. 3 మార్క్స్‌కి పోయినప్పుడు లిమిట్ చేయాలి. కాబట్టి మనకు మాక్సిమం క్వెషన్స్ ఫస్ట్ చాప్టర్ నుంచొస్తాయి. సో, మనం ఏమంటున్నామంటే ఈ ఎడ్యుకేషనిస్ట్ ఆర్ ఎడ్యుకేషన్ ఫిలాసఫర్స్ ఎవరైతే ఉన్నారో వాటి గురించి ప్రత్యేకంగా ఒక చూపు చూసినట్టయితే బావుంటుంది. అదేవిధంగా థర్డ్ చాప్టర్ నుంచి వచ్చినప్పటికి మనకు ముఖ్యంగా ఆహ్, జ్ఞానం అంటే ఏమిటి? ఇన్ఫర్మేషన్ అంటే ఏమిటి? దీనికి సంబంధించి లాంగ్ క్వెషన్ గూడా వస్తున్నది. అదే చాప్టర్ నుంచి మరి ఇండక్టివ్ అగాన పద్ధతి అంటే ఏంటి? నిగమన పద్ధతి అంటే ఏంటి? అనేక అంశాలు గూడా ఈ థర్డ్ చాప్టర్ నుంచి వస్తున్నాయి. ఫస్ట్ లాంగ్ క్వెషన్‌లో ఒకటి వస్తుంది. అదేవిధంగా 2, 3 క్వెషన్స్ మనకు థర్డ్ చాప్టర్ నుంచి వస్తున్నాయి. ఫోర్త్ చాప్టర్ కూడా వెరీ ఇంపార్టెంట్. కరిక్యులమ్ చాప్టర్ ప్రణాళిక. మరి కరిక్యులమ్ సిలబస్ మధ్య భేదాలేమిటి? అని ఒకవేళ లాంగ్‌లో వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా రాయాలనేది చూడాలి. ఎందుకంటే ఎక్కువ పాయింట్స్ రాయాలి. కరిక్యులమ్ అంటే బ్రాడర్ కాన్సెప్ట్. సిలబస్ అంటే టు ద మనము ఏదైతే ఫోర్త్ చాప్టర్ మీద కాన్సంట్రేట్ చేయాలి. అదే విధంగా సెకండ్ చాప్టర్ నుంచి కూడా అప్పుడప్పుడు క్వెషన్స్ వస్తున్నాయి. సెకండ్ చాప్టర్ అత్యంత ఈజీ చాప్టర్. ఏదేంటంటే స్టేట్ పొలిటిక్స్ అండ్ ఎడ్యుకేషన్ ఉన్నది. అంటే ఈ విధంగా విద్యా వ్యవస్థని లేదా ఎడ్యుకేషన్ పాలిసీస్‌ని మరి ప్రభుత్వాలు నిర్ణయిస్తాయన్న దాని మీద ఉంది. కాబట్టి అది గూడా ఒకసారి చూసుకున్నట్టయితే నేననుకుంటాను ఈ చాప్టర్ అన్నిటికంటే ఈజియెస్ట్. సో, దాంట్లో పెద్ద మీకు ప్రాబ్లమ్ ఉండదు.
ఫస్ట్ చాప్టర్, థర్డ్ చాప్టర్ అండ్ ఫోర్త్ చాప్టర్ మీద కొద్దిగా స్పెసిఫిక్‌గా చదివి రాసినట్టయితే యూ కెన్ గెట్ ఆన్ త్రూ ద ఎగ్జామ్. సో, జనరల్ క్వెషన్ వచ్చినప్పుడు మీకేం ప్రాబ్లమ్ ఉండదేంటంటే మార్క్స్ ఎగ్జామినర్ కూడా మీకు మార్క్స్ వేసేటప్పుడు కొద్దిగా లిబరల్ ఉండాలి. కానీ టు ది పాయింట్ క్వెషన్ వచ్చినప్పుడు కరిక్యులమ్ అంటే ఏమిటి అన్నప్పుడు దాని యొక్క డెఫినేషను, అదేవిధంగా అది ఏ విధంగా ప్రణాళిక ఏ విధంగా రచిస్తాం ఇవన్నీ కూడా మనం రాయాల్సి ఉంటుంది. కాబట్టి సొసైటీ ఎడ్యుకేషన్ కరిక్యులమ్ పేపర్‌లో మనం రాసేటప్పుడు ముఖ్యంగా ప్రతిది కూడా స్పెసిఫిక్‌గా రాయండి. ఎందుకంటే మనకున్న 24 పేజీలే. 24 పేజీ బుక్‌లెట్ కాబట్టి మనం ఇంతకుముందే అనుకున్నాం. ఈ 24 పేజీల్లో ఫస్ట్ 4 క్వెషన్స్‌కి 3 పేజీలు రాసినా 3 4 12 3 4 12 అయిన తర్వాత ఈ 3 మార్కుల క్వెషన్స్ 10 ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క పేజీ రాసినా ఆహ్, 10 పేజీలు 22 పేజీలవుతాయి. ఇంకా 10 మార్క్స్ సింగిల్ మార్క్ క్వెషన్స్‌కి ఒక పేజ్ ఉంటది. ఇంకో పేజ్ మిగులుతది. కాబట్టి మనం డివైడ్ చేస్తూ మరి ఆన్సర్ రాసేటప్పుడు స్పెసిఫిక్‌గా రాయడానికి ప్రయత్నం చేయండి. ఇంకో విషయం ఏంటిదంటే ఒక్కొక్కసారి మనం ఎగ్జామ్ రాసేటప్పుడు కొన్ని క్వెషన్స్‌లో మనకు టచ్ లేని క్వెషన్ వస్తుంటది. కానీ మనం ఒక సంవత్సరం మొత్తం చదివిన తర్వాత ఆ పాయింట్‌కి సంబంధించి ఏదో ఒక అంశం మనకు తెలిసుంటుంది. ఇలాంటి క్వెషన్ ఫస్ట్ ఏం రాస్తామంటే మనకు తెలిసిన క్వెషన్స్ రాస్తాం. బాగా ఐడియా ఉన్న క్వెషన్స్ రాస్తాం. రెండోది కొద్దిగా ఐడియా ఉన్నది. లాస్ట్‌కి ఏవి రాస్తామంటే ఏవైతే మనకు వాటి పట్ల ఒక కొన్ని దాని చుట్టూ తెలుసు. అంటే రౌండ్ ద క్వెషన్ తెలిసినప్పుడు ఏం చేస్తారంటే ఇది లాస్ట్‌కి రాస్తాం. లాస్ట్ రాసినప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా దాని చుట్టూ పాయింట్ రాసినట్టయితే మీకు 3 మార్కులుంటే ఎగ్జామినర్ ఒక్క మార్కన్నా ఏస్తాడు. ఒకటి గమనించాలి. డీఎల్ఈడీ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి అభ్యర్థి కూడా ఏ క్వెషన్ కూడా వదిలిపెట్టొద్దు. ఎందుకంటే చాలా సార్లు ఏమవుతుందంటే పిల్లలు ఎగ్జామినేషన్ రాస్తున్నారు. రాసేటప్పుడు వదిలేసి వస్తున్నారు. మళ్ళీ బయటకొచ్చినాక నేను బాగా రాసాను. కానీ ఎగ్జామినర్ కరెక్షన్ చేయలేదంటారు. కాబట్టి ఒకసారి గుర్తుంచుకోవాలి. ఏ క్వెషన్‌ని వదిలిపెట్టొద్దు. ప్రతి ఒక్క క్వెషన్ అటెంప్ట్ చేయాలి. అయితేనే మీరు ఎగ్జామ్‌లో గెట్ ఆన్ అవుతారు. సో, హోపింగ్ థట్ you all will do better for society education curriculum. Meet you tomorrow afternoon for ECC paper. Signing off with Dr. Kola.